మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో ఎన్నికల బూతుల వరకు ఓటర్లు వెళ్లకున్నా ఓట్లు పడిపోతున్నాయి. అల్వాల్ పల్లవి ప్రోగ్రామ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఇదే జరిగింది. మొదటిసారి ఓటు వేయడానికి వెళ్లిన యువతికి నిరాశ ఎదురైంది. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వరకు వెళ్లిన యువతికి మీ ఓటు ఎవరో ఆల్రెడీ వేసి వెళ్లారని పోలింగ్ ఏజెంట్లు చెప్పడంతో యువతి అవాక్కైంది. నా ఓటు వేరే వాళ్ళు ఎలా వేస్తారని ఏజెంట్లను అధికారులను ఆ యువతి నిలదీయడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ అధికారుల తీరుపై ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆమె ఓటు వేసే అవకాశం కల్పించారు. అసలు ఆమె ఓటు ఎవరు వేశారు అనేది పరిశీలిస్తామని ఎన్నికల అధికారులు చెప్పడంతో సద్దుమణిగింది. నేను ఓటు వేయడానికి వస్తే నాకంటే ముందే ఎవరో వచ్చి ఓటేసేసాను అని చెప్తున్నారు. సో నేను ఉన్నట్టా లేనట్టా ఇక్కడ? సో నా ఓటు ఎవరో ఎందుకు వేస్తారు, నేను ఎందుకు వెయిట్ చేయాలి అని చెప్పేసి నేను గట్టిగా అడిగితే వాళ్ళు మీరు ఈవినింగ్ వరకైనా వేద్దరు, కావాలంటే లంచ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, వెయిట్ చేయండి, కంగారు పడకండి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, వాళ్ళంతా కంగారులో ఉన్నారు, సో మీది కన్ఫ్యూజన్లో కింద పైన టిక్ చేయాల్సింది కింద టిక్ చేశారేమో అని అంటారు. సో నా ఆధార్ కార్డ్ నా అన్ని ప్రూఫ్స్ చెక్ చేసి మీరు ఎవరో వేశారు, వెయిట్ చేయండి, కంగారు పడకండి అంటున్నారు. ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ అక్కడ పెట్టారు, అవి కనెక్షన్ కూడా ఇవ్వలేదు వాటికి.